హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంటే, మరికొన్ని ప్రాంతాలలో అయితే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకి ఏపీలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన నేపథ్యంలో ఏపీలోని ఇటు రాయలసీమ, కోస్తాలో పలు ప్రాంతాలలో అయితే ఒక మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే స్పష్టం చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే నిన్న కర్నూలులో దాదాపు కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాలలో అయితే ఎండ వేడిమితో అల్లాడిపోతుంటే, మరికొన్ని ప్రాంతాలలో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే క్రమంగా చలి తీవ్రత తగ్గుతూ ఉన్నప్పటికీ కానీ ఉదయం పూట అయితే పొగమంచు ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఉదయం పూట ఎవరైతే ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారో వాళ్ళు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని నిదానంగా డ్రైవ్ చేయాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. దీంతో పాటు కోస్తా రాయలసీమలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే పంట చేతికొస్తూ ఉందో వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పంటని కాపాడుకోవాలని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అనేది పిడుగులతో కూడిన వర్షాలు పడడం అనేది మనం చూస్తున్నాం. విచిత్రమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే 2-3 రోజుల పాటు అయితే ఇటు రాయలసీమ, ఇటు కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాలలో అయితే పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.